నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి కూడా ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వయోవృద్ధులకు కానివ్వండి, లేదంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి 500 మీటర్స్ నుంచి మన ఈ వెహికల్ గుడి దాకా తీసుకురావడం జరుగుతుంది. ఒకసారి దీంట్లో ఇంకోటి ఏంటంటే మినిస్టర్స్ కూడా వచ్చి అవకాశాలు ఉన్నాయి. పైగా పొద్దున మినిస్టర్స్ చేత ఇది ప్రారంభించబడింది. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అమ్మా. ఎలా యూజ్ అవుతుంది సార్ వెహికల్? బాగా యూజ్ అవుతుందమ్మా. ఇది ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి అరేంజ్ చేశారు కాబట్టి బాగుందమ్మా. ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. ఇంతకుముందు ఇలాంటి హెల్ప్ ఏమైనా చూసారా సార్? చూసానమ్మా. ఈ టెంపుల్ దగ్గర నేను ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను. ఈ టెంపుల్కి ఫెస్టివల్ రోజు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను. సో అట్లాగా ఇప్పుడు ఈసారి ఢిల్లీ పబ్లిక్ పల్లవి వాళ్ళది ఉంది కదా, అట్లా పోయినసారి ఏదో అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుందమ్మా. ప్రతిసారి ఉంటుంది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ కదమ్మా. ఏంటి ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి అండ్ ఎల్డర్లీ పీపుల్కి ఇట్ ఇస్ డిఫికల్ట్ ఫర్ మూమెంట్ కదా, అండ్ ఇట్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఓకే అమ్మా. ఎంతమందిని ఇప్పుడు గుడి ప్రాంగణంలో దింపచ్చు? 200 మెంబర్స్ ఈజీగా దింపొచ్చు. ఈజీగా. వారు ఎక్కువగా దీంట్లో హ్యాండిక్యాప్స్ ఉన్నారు. హ్యాండిక్యాప్స్, కొంచెం ఏజ్ పర్సన్స్ వాళ్ళు వచ్చారు. విఐపీలు చాలా మంది వచ్చారు. అట్లా విఐపీ చాలా మంది ఉన్నారు. హ్యాండిక్యాప్స్, సీనియర్ సిటిజన్ వాళ్ళు చాలా మంది వచ్చారు. పొద్దున్న ఏ టైం నుంచి మొదలు పెట్టారు? 4కు స్టార్ట్ అయింది. మార్నింగ్ 4 నుంచి ఇప్పటి వరకు ఈవినింగ్ 5 వరకు ఉంటాం. 5 వరకు ఉంటాం. ఎన్ని వెహికల్స్ ఇప్పుడు గుడి ప్రాంగణంలో ఉన్నాయి? పల్లవి వెహికల్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి. 3 వెహికల్స్. 3 డ్రైవర్స్ ఉన్నారు. 3 వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర.